ఎప్పుడు ఉంటుంది అని చూస్తుంటాడు. మనం ఏం చేస్తున్నామా, ఏం మాట్లాడితే ఏమనుకున్నాం చెప్పి భగవంతుడి ఎప్పుడు ఉంటుంది. అది ఈ చక్రానికి అర్థమైంది. అర్థమైన తర్వాత ఈయన గొప్ప దివ్యశక్తులు ఉన్నాయి అని గ్రహించగలిగాడు. ఎందుకంటే బాబా దక్షిణ అడిగి తీసుకున్నాడంటే అందులో ఒక అర్థము పరమార్థం గ్రహించాడు. ఒకడు వచ్చాడు, ఒకడు జ్వరంగా ఉందన్నాడు. వెంటనే బాబా అసలు చేశాడు, ఒక 500 రూపాయలు బాబా సమర్పించాడు. సమర్పించిన తర్వాత అతనికి జ్వరం తగ్గింది, బాబాకు జ్వరం వచ్చింది. ఇప్పుడు దక్షిణలోని అంతరార్థం ఏమిటి? ఇవేవి కనిపెట్టలేకపోయాడు. ఎంత చూస్తూనే ఉన్నాడు. అంటే భగవంతుడు ఎవరికైనా మేలు చేయాలనుకుంటే ఆ బరువు బాధ్యత తనే తీసుకుంటున్నాడు. అతను జ్వరం పోగొట్టాలనుకున్నాడు, ఇంకా జ్వరం అతను భరించలేడు, ఆ జ్వరం ఇక్కడే తీసుకున్నాడు. ఇవన్నీ చూశాడు చక్రనారాయణ.